గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 6 టీవీ నేను సువర్ణ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా ఈ నెల 26 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఎకరానికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు ఆమోదం తెలిపారు. ఇక రైతు భరోసాను ఇందిరా ఆత్మీయ భరోసాగా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ, ఫిబ్రవరి నుంచి లబ్ధిదారులకు రేషన్ బియ్యం, అలాగే 200 కొత్త గ్రామ పంచాయతీలు, 11 నూతన మండలాలకు ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లు, మైనింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక వ్యవసాయం చేసే భూమి ఎంత ఉన్నా రైతులకు పథకం వర్తిస్తుందన్నారు. భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 భృతి ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర రైతాంగానికి కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకోవాలని, వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలని మా ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి శాయశక్తుల ప్రతిపక్షాల నుంచి మొదలు పెడితే పత్రికల ప్రసార సాధనాల వరకు ఊహాగానాలు చేయడం, ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలని మీకు మీరే ప్రకటించి రైతులలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు ఒక శుభవార్త వినిపించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో సహచరులందరి సూచనల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.